నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపటి బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ దగ్గర ధర్నాతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మరోవైపు ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే గ్రామ సభల్లో నిరసనలు తెలుపుతామంటున్నారు నేతలు. ఎట్టి పరిస్థితుల్లో రైతు మహాధర్నాని అక్కడ రేపు జరగబోతుంది. కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు. మాకు ఆ ధర్నాకు సంబంధించింది పోలీస్ శాఖ ఇవ్వకుండా ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా ఆర్డర్ తెచ్చుకొనైనా రేపు సభను నిర్వహిస్తాం. రైతు సోదరులారా, బెనిఫిషియర్స్ అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున రావాలి. ఈ రేపు కేటీఆర్ సభను సక్సెస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ సభను సక్సెస్ చేస్తాం. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. కేటీఆర్ ఏ మీటింగ్ కు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. హామీలిచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు జగదీష్ రెడ్డి. గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మరిగా వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కేటీఆర్ దీక్షలు చేసినా ఫ్లెక్సీలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు మళ్లీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. దోపిడీలు చేశారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి. ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్ ఒక టీ హబ్ అని ఓపెన్ చేసిడు. అది మొత్తం తాళం వేసే ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీ తీసుకురాలే. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇలా పూర్తి అయితే 10 ఏళ్ళు అంటే 2 నెలల పూర్తి అయితే 8 ఏళ్ళ 8,000 కోట్ల పంట వస్తుంది మాకు. రేపటి మహాధర్నాకు అనుమతి దొరక్కపోవడంతో కోర్టుకు వెళ్లైనా సరే ధర్నా చేపడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.